నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిల్లంక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సాగినాని బాబురాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అనాథవరం సెంటర్లో గల కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కాకినాడ జిల్లా తాల్రేం మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో గత 6 నెలలుగా త్రాగునీరు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు వ్యాపారస్తులు వారికి మద్దతుగా నిలిచి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాలు పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి సంబంధించి మంగళవారం నుండి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరగనుందని యానాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్ మునిస్వామి తెలిపారు. ఈ మేరకు యానాం నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమై వీటికి సంబంధించిన అంశాలను వివరించారు. అనంతరం ఓటర్ల జాబితాలను అందజేశారు. పోస్ట్ ఓటింగ్కు సంబంధించిన అంశాలను మునిస్వామి వివరించారు. పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి సంబంధించి మంగళవారం నుండి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరగనుందని యానాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్ మునిస్వామి తెలిపారు. ఈ మేరకు యానాం నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమై వీటికి సంబంధించిన అంశాలను వివరించారు. అనంతరం ఓటర్ల జాబితాలను అందజేశారు. పోస్ట్ ఓటింగ్కు సంబంధించిన అంశాలను మునిస్వామి వివరించారు. நாங்கள் திருப்பி நீங்கள் கொடுக்குறதெல்லாம் நம்ம எப்போ ஆப்பில் எழுதி ஆன்லைனில் அனுப்பி அங்கே போய் அங்கேருந்து ஒரு பர்மிஷன். The voter of Adam constituency. The Election Commission of India specifies to facilitate the voters of 85 plus of age and also person with disability to cast their vote at home. For that, the office of the Assistant Returning Officer Yana is constituted 5 team. There is one Gesture Officer who attests the declaration of the electoral as mandated in the conduct of election rules, and one videographer to videograph the activities, and one micro observer. He is a neutral observing the happenings in the house of the voters. The voter are 85 plus. They cannot move from bed, and as well as the voter having physical disabilities. So both the category of voters cannot move from the house. So the Election Commission is make these arrangements. There are 977, approximately 977 such kind of voters in our road of Yanam constituency. We have given Form 12D to invite them to give their willingness to cast their vote in their
house itself, but only 302 voters. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో సోమవారం ఆంజనేయ స్వామి ఆలయం మొదలుకొని సుంకరపాలెం బైపాస్ జంక్షన్ వరకు ఉన్న కుటుంబాలు మరియు వ్యాపారస్తులు గత 6 నెలలుగా త్రాగునీరు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలు, తాళ్లరేవు మండల పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు చీకట్ల నాగేశ్వరరావు, ఎంఆర్పీఎస్ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోపూరి వెంకటరెడ్డి నాయుడు మాట్లాడుతూ అధికారులు వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు గుబ్బల వీరవెంకట సత్యనారాయణ, గుబ్బల సుబ్బారావు, రాంబాబు, సత్యశివ, టేకుమూడి సురేష్, గుబ్బల శ్రీనివాస్, వాకపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. బైపాస్ లైన్ అండి, రోజు ఉప్పు నీళ్ళు అండి, ట్యాంకు 350 పెట్టి ఎంచుకుంటున్నామండి. అది 4 రోజులు కూడా రావట్లేదండి ట్యాంకు. ఇక్కడేమో సాల్ట్ వాటర్ అండి. ఎప్పటి నుంచి రావట్లేదమ్మా వాటర్ ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి రావట్లేదు? మాకు బైపాస్ లైన్ రావట్లేదండి. ఎప్పటి నుంచి రావట్లేదు అంటున్నా? కార్తీక మాసం దాకానండి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ ఎవరైనా మాకు ఏం సమాచారం చెప్తలేదండి. నీళ్ళు ఇక్కడ అంతా బోల్డ్ వచ్చేస్తున్నాయి అంటున్నారు కానండి, మాకు అయితే మాత్రం రావట్లేదండి. రావాలి కదండి, 2 బిందులు వస్తున్నాయని మెసేజ్ వస్తుందండి, కానీ నీళ్ళు రావండి. ఒక రోజు తర్వాత 2 రోజులండి. కనీసం ఇన్నేసి నెలలు కూడా నీళ్ళు రాకుండా ఉంటాయని మేము పనులు కడతలేదండి. మాకు పంచాయతీ నా పేరు కుప్పల శ్రీనివాసరావు అండి. బైపాస్ లో ఇల్లు హౌస్ అండి, శంకరపాలెం అండి. బైపాస్ లైన్ 2 రోజులకు ఒకసారి ఇస్తారండి. 2 రోజులకు ఒకసారి ఇచ్చినా 1 బిందులు, 1 బిందు అంతే అండి. ఇంకా రాదండి వాటర్. కుళాయి దొరకరాకు ఫోన్ చేస్తామండి, ఆంటీ నీళ్ళంటే వదిలేను కదా అంటారు అంతే. అవి రావండి. కుళాయి అయిపోయింది 1-2 గంటలు అలా తిరుగుతూ ఉంటాయండి వాటర్, నీళ్ళు రావండి. ఇలాగా సంక్రాంతి ముందు నుంచి కార్తీక మాసం కానీ మాకు వాటర్ ప్రాబ్లం అండి. పెద్దవారి పేట వరకు వస్తాయండి, అక్కడి నుంచి పైకి బైపాస్కి రావండి వాటర్. ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి తెలియడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు అలాగే మండలం నుంచి కూడా మేము వచ్చి చూడటం జరిగింది. దాదాపు 1-2 నెలల నుంచి ఈ ప్రాంత ప్రజలకు అసలు నీరు అందడం లేదనేది కంప్లైంట్ ఉన్నా కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆర్డీఏ బ్లాక్ జేఈ గారికి, సెక్రటరీ గారికి కూడా విషయం తెలియజేయడం జరిగింది. కాబట్టి మంచినీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం, తక్షణం వారికి త్రాగునీరు అందించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ అధికారుల మీద ఉంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈతకొండ ఆధ్వర్యంలో సాధనాల శ్రీను, పసుపులేటి ప్రసాద్, ఉండి వీరబాబుల కుటుంబాలు తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాళ్లరేవు మండల ఇంజరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యేని కలిసి వారు పార్టీలో చేరారు. సోమవారం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షురాలు రాణి మిరియం జ్యోతి, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పిన్నన్రాజు వెంకటపతిరాజు, కొమరియా సొసైటీ అధ్యక్షులు ఏలూరి ఆదినారాయణ, సాధనాల రంగ, విధి రవి, సవరపు సాయిబాబు, తోట వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయదుందుబి మోగిస్తుందన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక, గోవలంక గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పిల్లంకలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సాగి నానిబాబు, రాజు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొన్నాడ సతీష్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, మండల కన్వీనర్ కాదా గోవింద్ కుమార్, ఇంజరం సర్పంచులు ముద్దన వెంకట శివరాం ప్రసాద్, మోర్తా భీమాభాయ్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్, చంటి, స్థానిక నాయకులు సాగి హరిబాబు, జంపన అజయ్, కనుమూరి వెంకటేశ్వరరాజు,
సాగి బొజ్జిరాజు, శివరామరాజు, వైకాపా గ్రామ కమిటీ కన్వీనర్లు కృష్ణంరాజు, కొండబాబు తదితరులు బృందంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సతీష్ గారి నాయకత్వం, సతీష్ గారి నాయకత్వం, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుకుందాం. జై వైఎస్ఆర్సీపీ, జై జై వైఎస్ఆర్సీపీ. ఫ్యాను గుర్తుకే మన ఓటు. కొన్నాళ్ళ వెంకట సతీష్ కుమార్ అన్న గారి ఫ్యాను గుర్తుకే మన ఓటు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాళరేవు మండలం పిల్లెంక, గోవలంక మరియు ఇంజనీరింగ్ గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈరోజు నాతో పాటు గౌరవ పార్లమెంటు అభ్యర్థి మా అన్నగారైనటువంటి రాపాక వరప్రసాదరావు గారితో కలిసి ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 గ్రామాలు కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల్లో అమలు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి పేదవాళ్ళు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరూ కోరుకోవడం, ప్రజలందరూ మమ్మల్ని ఎంతో అభిమానంతో స్వాగతం పలుకుతూ వాళ్ళ ఆశీస్సులు మాకు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు ఏదైతే కొంతమందితో ఇవాళ కోర్టు ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఈ ప్రజలందరికీ కూడా మేలు చేస్తుందో, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా నిజాయితీగా అందిస్తున్నారో, వాళ్ళు ఈ ఎలక్షన్ కోడ్లో అమల్లో భాగంగా వాళ్ళు విధులకు హాజరు కాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఈసీ నుంచి వాళ్ళు ఆపడం జరిగింది. ఇది చాలా పనికిమాలిన చర్య. ఎందుకనంటే ఇవాళ వాలంటీర్లకు కానీ ప్రజలకి ఏదైతే అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో, ముఖ్యంగా పెన్షన్లు ఇవాళ 1వ తారీఖు ఇవాళ ప్రతి పేదవాడు కూడా ఈ పెన్షన్ కోసం ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ అలాగే వికలాంగులు కానీ పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే 58 నెలలుగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏదైతే పెన్షన్ విధానం ఏదైతే ఉందో 1వ తారీఖు ఉదయం 6 గంటలకే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఎంతో మందికి ఆ డబ్బులు ఆరోగ్యపరంగా కావచ్చు, వాళ్ళ బతుకు తెరువుకు కావచ్చు, వాళ్ళ ఏదైతే జీవించడానికి కావచ్చు ఆ డబ్బులు ఉపయోగపడుతూ ఉండేది. ఇవాళ ఏదైతే కుట్రపూరితంగా ఈ వాలంటీర్లు ఎవరు కూడా ఈ పెన్షన్ విధానంలో కానీ ఈ 2 నెలలు ఏదైతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఈ 2 నెలల్లో కూడా ఎవరికి కూడా ఈ వాలంటీర్ల ద్వారా సహాయ సహకారాలు అందకూడదనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు చేసిన పని. ఈరోజు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారం సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం రావడం జరిగింది. రామచంద్రాపురంలో కొంతసేపు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సూర్యప్రకాష్ కూడా తిరిగాం. అలాగే మళ్ళా ముమ్మడివరం అభ్యర్థి తమ్ముడు సతీష్ గారు ఈ ఇంజనీరింగ్ గ్రామంలో ఇక్కడ పర్యటిస్తుండగా ఇక్కడ కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ కూడా కాసేపు తిరిగిన తర్వాత మళ్ళీ అమలాపురం వెళ్ళి అల్లవరం నియోజకవర్గం అల్లవరం మండలంలో విస్తృప్ గారు కూడా అక్కడ పర్యటించడం జరుగుతుంది. వారిని కూడా కలుసుకొని వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుని రావడం జరిగింది. మరి ఈరోజు నిన్నటి నుంచి ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే నిజంగా వర్ణాతీతం. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఆయన చెప్పడం, కోర్టులకు వెళ్ళి అది రద్దు చేయించడం జరుగుతోంది. ముఖ్యంగా దీనివల్ల అతనికి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది.
ఉదయం 6 గంటలకు వెళ్ళి వాలంటీర్లందరూ కూడా వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ఉంటే దాన్ని ఆపాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి నింద చంద్రబాబు నాయుడు మీద వేసుకున్నాడు. అందరూ కూడా ఈ వృద్ధులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అతను చేయలేడు, చేసేవాడిని ఆపుతున్నాడని చెప్పి చాలా దారుణంగా అతన్ని దుర్భాషలు ఆడటం జరుగుతుంది. మరి బుద్ధి లేనటువంటి ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాడు. ఇది మొదటిసారి కాదు, ఎప్పటి నుంచి ఇల్లు పట్టాలు ఇస్తారంటే ఇల్లు పట్టాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల సుప్రసిద్ధ శ్రీ 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 భగవాన్ బాలయోగేశ్వర్ల తపో ఆశ్రమంలో కలశ పూజ మరియు నూతన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు 2 నుండి ఘనంగా జరుగుతున్నాయి. నేటితో ముగిశాయి. భగవాన్ బాలయోగేశ్వర్ల కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి గత 30 సంవత్సరాలుగా స్వామివారి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మా పెద్దగారు స్వామివారికి ఎంతో శాస్త్రం సేవలు చేశారు. ఆయన తర్వాత నేను కూడా అలాగే చేయాలని స్వామివారికి సేవలు చేస్తూ అదేవిధంగా నిన్న 21 మార్చి స్వామివారి కలశ ప్రతిష్ట పూజ మొదలు చేశారు. దాన్ని ఈరోజు అందరి భక్తుల సమక్షంలో దాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా భక్తులకి ప్రజలకి అందరికీ ఆహ్వానించి ఇక్కడ హోమాలు, అదేవిధంగా స్వామివారి అభిషేకము, అన్నదానాలు అన్నీ నిర్వహించారు. నా పేరు తిరుపతి బాలకృష్ణ, మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రచారం వేగం పెంచారు. వైసీపీలో నుండి తెలుగుదేశం పార్టీలోకి వరుసగా చేరికలు జరుగుతుండటంతో ఆ పార్టీలో జోష్ కొనసాగుతోంది. అనాథవరం గ్రామంలో దాట్ల తెలుగుదేశము, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనాథవరం సెంటర్లో గల కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పక్కనే గల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించి ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో ఆయనకు స్థానికుల నుండి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులంటూ రాజధాని లేని ప్రాంతంగా చేశారని, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెంచారని, ప్రజలపై చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని దాట్ల బుచ్చిబాబు అన్నారు. చంద్రబాబు లోన్ ఇచ్చిన 1,60,000 ఆగిపోయిన బోట్ రాసేస్తాం జగన్ కోనసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ జిఎంసి బాలయోగి గారి తనయుడు ఎంపీగా ఎమ్మెల్యే ఓటు చేస్తున్నా 2 ఓట్లు సైకిల్ వేయాలి. పెన్షన్ 4,000 ఇంటి పట్టుకు చెప్తాను మీకు అందరికీ. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ధనలక్ష్మిపేటలో 200 మంది వైసీపీకి రాజీనామా చేసి రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జి పొలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మిపేటలో వారు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ధనలక్ష్మిపేటలో 200 మంది వైసీపీకి రాజీనామా చేసి రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జి పొలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మిపేటలో వారు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
రండి అమ్మా ఇలా రండి పర్లేదు రండి పర్వాలేదు రండి రండి ఏం కాదు రండి రండి గట్టిగారు గొల్లపాలెం సార్ అవును సార్ సుభాష్ గారి నాయకత్వం సుభాష్ గారి నాయకత్వం సుభాష్ గారి నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం. తాళ్లరేవులో తెలుగు యువత ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులకు నష్టం కలిగించే ఏపీపీఎస్సీ నిలిపివేయాలని, చట్టవిరుద్ధంగా విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరంగి పోలీస్ స్టేషన్లో యువత కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి మీద కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ లోవరాజుకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసి గ్రూప్ 1 పరీక్షలకు అప్లై చేసుకుని పరీక్షలు రాసిన తర్వాత మూల్యాంకనంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ అక్రమదారులకు కొమ్ము కాశాడని, జరిగిన అక్రమాలపై కేసు నమోదు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు టేకుమూడి వీర వెంకట సత్యనారాయణ, వాడ్రేవు ప్రవీణు, ఇంధన మహేష్, చంద్రాల కృష్ణ, పలువెల వెంకటరమణ, నూకరాజు, రాము, పిచ్చెట్టి శ్రీను, రాయుడు సింహాచలం, గుత్తుల వెంకటరమణ, జూబది తాతాజీ, వెంటపల్లి కుమారు, కొప్పిశెట్టి చంటి, మందాల సత్యనారాయణ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ప్రభుత్వంలో 2018లో ఏపీఎస్పీ సంబంధించి నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో అన్నీ కూడా అవకతవకలు జరిగిన సంగతి మొత్తం అందరికీ తెలిసింది. ఏదైతే ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్పటి చైర్మన్ అయినటువంటి రామాంజనేయులు గారి మీద, అలాగే గౌతమ్ సవాంగ్ గారి మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా తగిన చర్యలు తీసుకోమని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన ముమ్మిడివారం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్లో తెలుగు యువత ఆధ్వర్యంలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం మరియు జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 5 సంవత్సరాల్లో యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి మీద, అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోమన్నాం. యువతను కూడా ఒకసారి మేల్కొనమంటున్నాం. గత 5 సంవత్సరాల్లో యువతకి ఒక్క ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదు. కాబట్టి రేపు 2024లో మనకి మే 13 జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు యువతకు ఆదర్శమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉమ్మడి కూటమిని బలపడతామని చెప్పి యువతను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళీ మా యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అనంగానుచరులకి వారి యొక్క అధినేతల కనుసన్నల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించడం, అందులో అర్హులకి న్యాయం జరగకపోవడం, అర్హత కలిగినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వారు ఆవేదన వ్యక్తం చేయడం, హైకోర్టుకు వెళ్ళడం ద్వారా హైకోర్టు దీని మీద సమగ్ర విచారణ జరిపి అప్పుడు ఏదైతే మెయిన్స్ జరిపించారో దాన్ని మళ్ళీ తిరిగి నిర్వహించాలని, అది పూర్తిగా విద్యార్థులకు నష్టం చేకూర్చిందని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మీద ఈరోజు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి అయినటువంటి ధూళిపూడి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీపీఎస్ అప్పటి చైర్మన్ సవాంగ్ గారు,
మరియు సెక్రటరీ అయినటువంటి ఆంజనేయులు గారు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇందులో అధికారులు నాయకులు ఇందులో పాల్గొన్నారో ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించిన అందరి మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 6,000 నకిలీ ఓట్లు ఉన్నాయని నియోజకవర్గ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. నియోజకవర్గంలో నకిలీ పట్టాల పంపిణీ జోరుగా సాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు దగ్గర 1000 నకిలీ పట్టాలు ఉన్నాయన్నారు. స్వామినగర్లో 118 నకిలీ పట్టాలు పంపిణీ చేయగా స్వామినగర్లో ఎటువంటి పట్టాలు మంజూరు చేయలేదని ఆర్టీఐ ద్వారా కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం తెలిపింది. జర్నలిస్టుగా పనిచేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇంత దిగజారిపోవటం దారుణమని వారన్నారు. ప్రజలంతా తమ దగ్గర ఉన్న పట్టాలను ఒకసారి ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్లి తనిఖీ చేసుకోవాలని కోరారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఊరి ప్రజలకు ఆ ఊరిలోనే పట్టాలు ఇస్తామని పంతం నానాజీ అన్నారు. పోయిన నెలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారని చెప్పి ఆర్ఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్కి జాయిన్ జరిగింది. డబుల్ ఎంట్రీలు 6,000 డబుల్ ఎంట్రీలు, డెత్లో 1,600 డెత్లు, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ 500 అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఫిజికల్గా ఫోన్ చేస్తూ ఉంటే ఆర్ఓ గారు ఫోను ఎత్తట్లేదు. మొన్న రోజు మీటింగ్ పెడితే ఇంక ఫోన్లు ఎలాగే ఎత్తట్లేదు కదా అని వెళ్ళి కొన్ని విషయాలు చెప్పి రావడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాను. సరే పోతే గత వారం 10 రోజులుగా మీ అందరికీ నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతున్నాయి. నకిలీ పట్టాలు ఎవరో కాదు, పందిట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇవి కాక అనేక వేల పట్టాలు, నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మే 12వ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎతికితే సైట్ ఎత్తుకోవడానికి టైం లేకుండా మే 12వ తారీఖు రాత్రి ఇచ్చి లేదా 13 పొద్దున కానీ ఇచ్చి తద్వారా ఓట్లు పొందుదామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇలా స్థలం ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ పట్టాలు మన పత్రికా విలేకరులు కూడా కొంతమందికి ఇస్తానన్నారు. ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలీదు. ఇస్తే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఈ పట్టాని ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా సైట్ ఎక్కడ ఉందనే దిక్కు కన్నా ముందు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకుని ఇది పట్టా అని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కుందూరు గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్, అమలాపురం పార్లమెంటు అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచారంలో దూసుకుపోతున్న సూర్యప్రకాష్కి గ్రామ ప్రజలు స్వాగతం పలుకుతూ మహిళలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఓటరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో సూర్యప్రకాష్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలము దుగ్గుదూరు గ్రామంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించారని అన్నారు.
ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ తగ్గించారని, బీసీలపై రాష్ట్రంలో అనేక మందిపై కేసులు పెట్టించి చాలా దౌర్జన్యంగా చేయటం జరిగిందని, రేపు వచ్చి ఉమ్మడి ప్రభుత్వంలో బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ ఇస్తారని, బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ దారి మళ్లించారని, ఈ వైసీపీ ప్రభుత్వం బీసీలు అనగతొక్కారని అన్నారు. ఈ కార్యక్రమం మండల బీసీ నాయకులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తుంది. సామాజిక న్యాయ పరిశీలన కమిటీలు ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం. అదేవిధంగా బీసీ సప్లై ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం 75,000 కోట్లు సప్లై నిధులు దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక బీసీ సప్లై నిధులను బీసీల కోసమే వినియోగించేలాగా చట్టపరమైన చర్యలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిల్లంక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సాగినాని బాబురాజు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అనాథవరం సెంటర్లో గల కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. కాకినాడ జిల్లా తాళ్రేం మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో గత 6 నెలలుగా త్రాగునీరు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు, వ్యాపారస్తులు. వారికి మద్దతుగా నిలిచి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.